చంద్రబాబు నాయుడు ఇటీవల పదే పదే తాను 95 నాటి ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నారు. కానీ తీరా ఆచరణ చూస్తే అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి నాయకుడైనప్పటికీ అత్యంత బలహీనంగా కనిపిస్తున్నారు. ఆఖరికి అఖిల భారత సర్వీస్ అధికారుల బదిలీల విషయంలోనూ నాంచివేతతో నడుస్తున్నారు. కనీసం ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఆయన సాహసించలేకపోతున్నారు. ఏ అధికారిని ఎక్కడి నుంచి మారిస్తే ఏమవుతుందో అని కలత చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీల విషయం గడిచిన నెలన్నర రోజులుగా నానుతూ వస్తుంది. అదిగో రేపే జాబితా రిలీజ్ అవుతుంది, ఇదిగో కసరత్తులు పూర్తి చేశారు, ఇదిగో అధికారుల బదిలీ ఉంటుంది, ఇట్టా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పత్రికల్లో ఇతర మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం అడుగు వేయలేకపోతున్నారు. ఎందుకని ఇంత బలహీనంగా ముఖ్యమంత్రి సాగాల్సిన పరిస్థితి వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో 94% సీట్లు సాధించి 57% పైబడినటువంటి ఓట్లు దక్కించుకున్నటువంటి ముఖ్యమంత్రి గద్దె మీద ఉండి ఇంత బలహీనంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏడాది గడిచిపోయిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పాలన మీద పూర్తిగా పట్టు చిక్కలేదు. ఈ మాట ఎవరో చెప్పడం కాదు, స్వయంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సంస్థల అధినేతలే పదే పదే చెప్తున్నారు. చంద్రబాబు ఏమాత్రం తన సామర్థ్యానికి అనుగుణంగా వ్యవహరించడం లేదు అంటూ టీడీపీ అనుకూలురే సోషల్ మీడియాలో లబోదిబోమంటున్నారు. చంద్రబాబు మార్క్ పరిపాలన ఇది కాదు అంటూ ఆయన అభిమానులు చాలామందే వాపోతున్నారు. తీరా ఇప్పుడు పరిపాలనలో చూస్తే అందుకు తగ్గట్టుగానే పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు మాటలు చాలా దూరంగా ఉంటే అడుగులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నదనేటువంటి వాస్తవం స్పష్టమవుతుంది. ఇది తెలుగుదేశం శ్రేణులందరినీ కలచివేస్తుంది. అదే సమయంలో అధికార యంత్రాంగంలో చేయాల్సిన మార్పులు చేపట్టాల్సిన సమయంలో జరగకపోతే ఇక పాలనలో పట్టు చిక్కేదెలా అనేటువంటి ప్రశ్న మరింత బలపడుతుంది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాది పరిపాలన ముగిసిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉంటాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ ఏడాది పాలన ముగిసి 2వ నెల గడిచిపోతున్నా అలాంటి నిర్ణయం తీసుకోవడానికి సంశయిస్తున్నారు. తీవ్రంగా సతమతమవుతున్నారు. అనేక రోజుల తరబడి జాప్యం చేస్తున్నారు. అధికారుల వ్యవహార శైలితో ముఖ్యంగా కొందరు అధికారులకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలతో ఉన్నటువంటి సంబంధాల రీత్యా వాళ్ళని వారి స్థానాల నుంచి తప్పించలేక, వాళ్ళ స్థానాల్లో కోరుకుంటున్నటువంటి వాళ్ళని నియమించలేక ఈ బదిలీలు లేట్ చేస్తున్నట్టుగా చాలామంది అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు సీఎంఓలో కొన్ని మార్పులు చేయాలని ఇప్పటికే చంద్రబాబు నారా లోకేష్ ఉమ్మడిగా నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. కానీ ఆ సీఎంఓలోకి ఎవరిని తీసుకురావాలి అన్న దాని మీద స్పష్టత లేకపోవడంతో వ్యవహారం నాంచేస్తున్నారు. ఒక సీఎంఓకి సంబంధించే కాదు, పోలీసు అధికారుల విషయాల్లో కూడా ఇదే జరుగుతుంది. ఆఖరికి గుంటూరు కలెక్టర్గా చెరుకూరు శ్రీధర్ని నియమించాలి అని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఈ నిర్ణయానికి వచ్చి 3 నెలలు గడిచిపోతుంది. సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ బాధ్యత ఆయనకు అప్పగించాలి అనే అంచనాతో ఉన్నారు. తొలి దశ ల్యాండ్ పూలింగ్లో సిఆర్డీఏ ఆరంభంలో సమర్థవంతంగా పనిచేసినటువంటి అధికారిగా ఆయనకి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ అమలు చేయలేకపోతున్నారు. అదేవిధంగా ఐపీఎస్ అధికారుల్లో కూడా దాదాపుగా ఇదే తరహా. గుంటూరు సహా అనేక జిల్లాల్లో ఎస్పీల్ని మార్చాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. నిర్ణయాన్ని అమలు చేయలేక ఇప్పుడు ఆగమాగం అవుతున్నారు. ఇంతటి బలహీనంగా, ఇంతటి అచేతనంగా చంద్రబాబు సర్కారు ఉండడమే చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. బహుశా ప్రభుత్వంలో వ్యవహారాల మీద అధికారులకు ఉన్నటువంటి అవగాహన రీత్యా వాళ్ళు ఎవరెవరు ఏ రీతిన విపక్షానికి సహకరిస్తారో అనేటువంటి ఆందోళనలతో చంద్రబాబు అధికారులు ఏమీ అనలేక, అధికారులు చంద్రబాబు మాట వినేదానికి సిద్ధంగా లేక, మొత్తంగా పాలనలో ప్రభుత్వానికి పట్టు చిక్కక ఈ బదిలీలు తాత్సార్యం చేస్తున్నారా
అనేటువంటి అభిప్రాయం బలపడుతుంది. ఏ కారణంతోనైనా చంద్రబాబు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేయలేనంత బలహీనంగా ఉన్నారా అనే మాట మాత్రం ఇప్పుడు బలపడిపోతుంది.